సభాధ్యక్షులు సురేంద్ర గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పార్టీ పొలిటికల్ సభ్యురాలు మాజీ గారు కామ్రేడ్ బృందాకరత్ గారు, ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు లోకనాథం గారు, సిహెచ్ నరసింహరావు గారు, గంగరాజు గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగాధర్ స్వామి గారు, శాంతి కుమారి, ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారా. మీ అందరికీ తెలుసు, మే 11న ఈ దేశంలో ఎన్నికలు రాబోతుంది. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలు కాను అరకు పార్లమెంట్ స్థానం ఒక ప్రత్యేకత ఉంది. ఈ అరకు పార్లమెంట్ స్థానం ఏకైక రిజర్వేడ్ స్థానం ఎస్టీలకు కేటాయించింది. ఇటువంటి ఎస్టీలకు కేటాయించిన రిజర్వేడ్ స్థానంలో ఆదివాసుల కోసం మాట్లాడేవాళ్ళు, ఆదివాసుల కోసం పోరాడేవారు, అరకు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధి కోసం నినదించే వాళ్ళని గెలిపించాలని చెప్పి మీకు కోరుతున్నాను. ఇటువంటి లక్ష్యంతో పనిచేయాలంటే నిజమైన ఆదివాసులు ఈ ప్రాంతంలో పోటీ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఈ మోడీ బీజేపీ ప్రభుత్వం ఆదివాసులకు చాలా అన్యాయం చేసింది. ఎంత ఏమంటే అరకు పార్లమెంట్ లో నిజమైన ఆదివాసులు బీజేపీ పార్టీలో ఉన్నారు. నిజమైన ఆదివాసులకు బీజేపీ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఈ రోజు నకిలీ ఎస్టీలకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చిందంటే ఈ రోజు అరకు ప్రాంతంలో ఉన్న బీజేపీ ఆదివాసీ కార్యకర్తలు, నాయకులు మీరందరూ ఆలోచించుకోవాలని చెప్పి మీ అందరు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఆదివాసులకు ఎంపీ టికెట్ గాని ఎమ్మెల్యే టికెట్ గాని పోటీ చేసే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇది మోడీ గారు ఇచ్చేది కాదు. అటువంటి చోట కూడా ఈ రోజు ఆదివాసుల అమాయకులని బీజేపీ కార్యకర్తలు నోట్లో మట్టి కొట్టి ఈ రోజు నకిలీ డ్రైవర్ అయిన కొత్తపల్లి గీతకి టికెట్ ఇవ్వడం చాలా దుర్మార్గం అని చెప్పి మీ అందరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత ఘోరం అంటే ఒక తండ్రికి పుట్టిన పిల్లలకి ఒకే వారసత్వం వస్తుంది. కానీ కొత్తపల్లి గీత గారి తండ్రికి పుట్టిన పిల్లలు అన్నయ్యకి ఎస్సీ అట్ట, అక్క ఏమో ఎస్టీ అట్ట. ఇది ఎక్కడైనా ఇది నేను చెప్పిన మాట కాదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 8 ఇచ్చి కొత్తపల్లి గీత గారు అన్నయ్య ఏమో ఎస్సీ అని చెప్పి జీవో నంబర్ 8 ఇచ్చింది. కొత్తపల్లి గీత గారు ఎస్టీ కాదని చెప్పి జీవో నంబర్ 2 ఇచ్చింది. ఆయన ఈ రోజు పోటీ చేసి ఆదివాసీ ప్రాంతాల్లో సహజ వనరులు దోచుకోవడం కోసం ఒక పెద్ద కుట్రగా ఈ రోజు మన ప్రాంతాలు వచ్చారనే విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరు విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో విషయం, ఈ రోజు పోటీ చేస్తున్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభ్యర్థులు లక్షలాది రూపాయలు ఆకులు పంచినట్టు పంచేస్తున్న డబ్బులు, ఏకాట పంచినట్టు పంచుతున్న డబ్బులు, ఎక్కడ డబ్బులు చెప్పాలి. ఎక్కడ డబ్బులు? వాళ్ళేమైనా వ్యాపారం చేశారా? వాళ్ళేమో కూలి పని చేశారా? లేదంటే వాళ్ళు ఎక్కడైనా తుక్కితున్నారా? ఎక్కడంత డబ్బులు ఇది పంచుతున్నారు? సమాధానం చెప్పవలసిన అవసరం ఇది వైసీపీ అభ్యర్థులకు ఉంది అని చెప్పి మీ అందరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్ విషయంలో సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పింది, బీజేపీకి అదాని కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చడని, బీజేపీ వైసీపీ పార్టీకి కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చడని చెప్పి స్పష్టంగా చెప్పింది. అంటే అదాని ముసుగులో ఈ రోజు బీజేపీ అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థులు ఈ రోజు ముసుగు తగిలించుకొని అదాని మనుషులు, అదాని ఏజెంట్లు ఈ రోజు కొత్తపల్లి వైసీపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళంతా ముసుగు తగిలించుకున్నారు? మన దగ్గర వచ్చేమో మన కులం అంటారు, మన కుటుంబం అంటారు, మన మనుషులు అంటున్నారు. వీళ్ళు ముసుగు తగిలించుకుని వచ్చారు కాబట్టి వీళ్ళు మన మనుషులు. కానీ వీళ్ళు మన మనుషులు కాదు, వీళ్ళు అదాని మనుషులు, వీళ్ళు అదాని ఏజెంట్లు, మైనింగ్ ఏజెంట్లు, బాక్సైడ్ దోచుకెళ్ళిపోవడం కోసం ప్రధానమైన ఏజెంట్లుగా ఈ రోజు మన తెర మీదకి వచ్చిన విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఈ రోజు మీరందరూ చూస్తున్న నేషనల్ హైవే రోడ్ వేస్తున్నారు. ఇక్కడ ఈ నేషనల్ హైవే రోడ్ దేనికోసం? రాజమండ్రి టు రాయపూర్ నేషనల్ హైవే రోడ్ వేస్తున్నారట.
రాయపూడి ఎట్టుందండి, రాయపూడి రాజమండ్రి నుంచి చింతపల్లి మీద వచ్చి అలా కిందకి వెళ్ళిపోతే రాయపూడి కిలోమీటర్, రాయపూడికి సంబంధించి మహా అయితే 200-300 కిలోమీటర్ రోడ్ అయిపోతుంది. కానీ వాళ్ళకి రాయపూర్ రోడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇలాగా గాలికొండ, రాజమండ్రి నుంచి చింతపల్లి కొండలు, అనంతగిరి గాలికొండలు, అలాగే అక్కడ ఆంధ్ర కొండలు, అక్కడేమో అంబవల్లి కొండలు ఆడుకొని ఈ ప్రాంతంలో ఉన్న మైనింగ్ మొత్తం తరలించడం కోసం ఈరోజు నేషనల్ హైవేని మొత్తం వేస్తున్నారు. ఇది మనందరం గమనించాలి. ఆ నేషనల్ హైవే తరలించడం కోసం ఈరోజు దొంగలు మన ముందుకు వచ్చి ఈరోజు ఎన్నికల్లో నిలబడుతున్నారు. అటువంటి దొంగల్ని మనం ప్రతిఘటించకపోతే ఆదివాసీ ప్రాంతం సర్వనాశనం కాబోతుందని చెప్పి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మనమందరం గిరిజనులుగా ఆలోచించాలి, ఇక్కడ ఉన్న గిరిజనేతలు కూడా ఆలోచించాలి. ఈ ప్రాంతం మాదని, ఈ భూమి మాదని, ఈ చెట్టు మాది, ఈ గాలి మాది, ఈ నీళ్లు మాదనుకుంటే మీరు వైసీపీ బీజేపీ ఓడించండి. ఈరోజు మీ అందరికి తెలుసు, అదాని వచ్చిన తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, అదానితో పాటు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన అంబానీలందరూ కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న షాపులు నడుస్తున్నాయి. చిన్న చిన్న షాపులో కూలి పని చేసుకునే గిరిజన నేతలు ఉన్నారు, చిన్న చిన్న షాపులో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు, సావుకరులు ఉన్నారు. వీళ్ళందరూ ఎగిరిపోతారు. రేపు 2024లో మోడీ ప్రభుత్వం వస్తే మొత్తం దేశవ్యాప్తంగా మల్టీ షాపింగ్ మాల్స్ వస్తాయట. సిఎంఆర్ లాంటి షాపింగ్ మాల్స్ వస్తాయి. ఈ ప్రాంతంలో సిఎంఆర్ లాంటి కార్పొరేట్ షాపింగ్ మాల్స్ వచ్చిందనుకోండి, లేదంటే స్మార్ట్ షాపింగ్ మాల్ వచ్చిందనుకోండి, రిలయన్స్ షాపింగ్ మాల్ వచ్చిందనుకోండి, ఇక్కడ చిన్న చిన్న షాపులన్నీ కూడా ఎక్కేసి వీళ్ళంతా రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ